హాయ్ హలో అండి, నేను మీ మొహమ్మద్ గౌస్, గ్లోబల్ ఎడ్జ్ ఇంటీరియర్స్, గోదావరి ఖని. నార్మల్గా మనం ఫర్నిచర్ చేయించుకునేటప్పుడు వచ్చేటువంటి మొదటి క్వరీ ప్లైవుడ్. ఎటువంటి ప్లైవుడ్ వాడాలి అనేది దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. మొదటిది గ్రేడ్ ఆఫ్ ద ప్లైవుడ్. ఇందులో రెండు రకాల గ్రేడ్స్ రావడం జరుగుతుంది. ఒకటి ఐఎస్ఐలో 710, దాన్ని మనం మెరైన్ గ్రేడ్ అంటాము. రెండవది 303. ఈ 303లో కూడా రెండు రకాల గ్రేడ్స్ ఉంటాయి. అందులో ఒకటి BWR ఉంటుంది, ఇంకొకటి MR గ్రేడ్ ఉంటుంది, మాయిశ్చర్ రెసిస్టెంట్ అనేది. కానీ మనం వీలైనంత వరకు కూడా మనం వాడేటువంటి ఫర్నిచర్ ఇంటి లోపల మొత్తం కూడా BWPలోనే ఉండడానికి ప్రయత్నం చేయాలి. రెండో దానికి వచ్చేసేస్తే కోర్ గ్యాప్స్. నార్మల్గా ఈ రెండో పాయింట్లు ఏంటి అంటే, మనం ఏదైతే ప్లైవుడ్ వాడుతున్నామో ఆ ప్లైవుడ్కి సంబంధించి కట్టింగ్ అయిన తర్వాత మనం ఈ ఎడ్జెస్ని గమనించినట్టయితే ఇదంతా కూడా ఎక్కడ పిన్ హోల్స్ అనేవి ఎక్కువ లేకుండా ఈక్వలెంట్గా ఈ విధంగా ఉంటే మాత్రం ఇది మంచి క్వాలిటీ ఆఫ్ ప్లై అని మనం అర్థం చేసుకోవచ్చు. మూడోదానికి వచ్చేసేస్తే సర్ఫేస్ ఆఫ్ ద ప్లై. ఈ సర్ఫేస్ ఆఫ్ ద ప్లై అనేది ఈక్వలెంట్గా కాలిబ్రేటెడ్గా ఉంటే మనం తర్వాత వేసేటువంటి లామినేట్స్ పైన ఎటువంటి బబ్లింగ్ రావడం కానివ్వండి, అన్ఈక్వల్ వేవ్స్ రావడం కానివ్వండి జరగదు. ఇది మూడో పాయింట్ కింద మనం చూస్తాం. నాలుగో దానికి వచ్చేసేస్తే థిక్నెస్ ఆఫ్ ద ప్లైవుడ్. ఆ థిక్నెస్ ఆఫ్ ద ప్లైవుడ్ తీసుకుంటే నార్మల్గా ఈ అటువంటి ప్లై యొక్క థిక్నెస్ అనేది 18 mm టు 19 mm అనేది ఉంటే మనకు ఫర్నిచర్ స్ట్రెంగ్త్గా ఉంటుంది. నాలుగవది డెన్సిటీ ఆఫ్ ద ప్లై. డెన్సిటీ అంటే దీని యొక్క వెయిటేజ్ ఆఫ్ ద ప్లైవుడ్ అనేది ఎక్కువగా ఉంటే మనం దాన్ని మంచి క్వాలిటీ ఆఫ్ ప్లై కింద కన్సిడర్ చేస్తాం. సో ఇవన్నీ కూడా మీరు ప్లై కొనేటప్పుడు లేదా మీరు ఇంటీరియర్ వాళ్ళకి ఇచ్చినప్పుడు వీటి గురించి డిస్కస్ చేసి ఇవ్వండి లేదా పర్చేజ్ చేయండి. ఈ క్లిప్ మీకు నచ్చినట్టయితే ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అలాట్.